క్రిస్మస్ బాలుడైన యేసునామమున దేవుని విశ్వాసులందరికీ శుభవందనములు. డిసెంబర్ 10వ తేదీ జ్ఞానుల వాగ్దానము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మెస్సయ్య భూమికి వస్తాడని ప్రవచనాలు, బోధలు, అలాగే గుర్తులు, సూచనలు చూస్తున్న కొందరు శాస్త్రవేత్తలు, జ్ఞానులు దేవుని మొదట రాకడపై ఎన్నో పరిశోధనలు చేసేటివారు. ఆయన పైనుండి దిగి వస్తాడా, లేక ఏదైనా అవతారంగా వస్తాడా, ప్రకృతి కలిగి ఉన్నటువంటి రూపాలలో వస్తాడా అని కనుగొనడానికి ఎన్నో ప్రయత్నాలు, పరిశోధనలు చేసేవారు. అయితే అత్యధికమైన జ్ఞానులు, శాస్త్రవేత్తలు కనుగొన్న గురుతులు ఏమిటంటే మనిషి కుమారుడుగా వస్తాడని చరిత్రకారుల సూచనలను బట్టి వారి పరిశోధనలలో తెలియబడింది. తర్వాత ఆయన ఈ విశ్వంలో ఎక్కడ జన్మిస్తాడు? ఆయన జన్మించినప్పుడు అప్పటి వరకు ఉన్న నక్షత్రాల వలె కాక కొంత వైవిధ్యమైన నక్షత్రం ఏర్పడునని వారికి తెలియబడినది. వారు వేచి చూసిన సమయం రానే వచ్చింది. నక్షత్రం వెలిసింది. దేవుని సృష్టి ఏమిటంటే ఆ నక్షత్రము వారితో పాటు ప్రయాణించి మార్గము చూపే నక్షత్రముగా దేవుడు సృష్టించాడు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు చూస్తున్న జ్ఞానులకు ఆ విధమైన నక్షత్రం ఎన్నడూ అగుపడలేదు. ఆ తర్వాత ఇప్పటి వరకు అటువంటిది ఏర్పడలేదు. బెత్లెహేములో యేసు పుట్టినప్పుడు తూర్పు దేశము నుండి యెరూషలేమునకు వచ్చి ఆయనకు బహుమతులను సమర్పించారు. వారి పరిశోధనలకు ఫలితం లభించిందని అత్యానందభరితులైనారు. మనము కూడా జ్ఞానుల వలె ఆయనను కనుగొని విరిగి నలిగిన హృదయములను బాలయేసునకు బహుమతులుగా ఇచ్చి ఈ క్రిస్మస్ లో గొప్ప ఫలములను దేవుడు అనుగ్రహమును పొందుదము గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రార్థన. సర్వశక్తి గల కృపామయుడైన మా క్రీస్తునాథ, శత్రువగు సైతాను చేయు కార్యములకు భయపడక ధైర్యం కలిగి ఉండమని వాడికి అనుమతి ఇచ్చిన వాడను నేనే, వాడిని తరిమివేసేవాడను నేనే అని నీ మహత్కార్యములు మా యందు చూపుచున్న రక్షక మీకు స్తోత్రములు. గాయము చేయువాడను నేనే, గాయము మాన్పువాడను నేనే అని నీవు మా గాయములను కట్టుచు ఆపదలను, అపజయములను, శోధనలను, అపాయకరమైన పరిస్థితులను, అంధకార శక్తులను, చీకటి శక్తులను, వాడి క్రియలను లయపరిచి సంపూర్ణమైన విజయము మాకు దయచేయమని కోరుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఈ వారమంతయు నూతన యువులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని, నీ రేఖల చాటును మరుగుపరిచి కాయుమని, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున శత్రువకు సైతాను చెరలో నుండి విమోచించి అపవాది తంత్రములను పడగొట్టి ఇక ఎన్నడూ వాటికి సెలవీయక ఆయన పాద సన్నిధిలో నివసించగల శక్తిని, తన విజయమును పొందగల భాగ్యములను పరిశుద్ధాత్మ దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇటు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణ. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. కంటి చూపునే ఎరుగని వారికి కనులే ఇచ్చెనులే, ప్రకృతి అందం చూపెనులే. కంటి చూపునే ఎరుగని వారికి కనులే ఇచ్చెనులే, ప్రకృతి అందం చూపెనులే. కనులను కాపాడా కంటి రెప్పగ మారెనులే, కనులను కాపాడా కంటి రెప్పగ మారెనులే. అన్నేడు క్రీస్తు పుట్టెనండి, రాజుల రాజు పుట్టెనండి. మనకు క్రీస్తు పుట్టెనండి, రాజుల రాజు పుట్టెనండి. He's the one who saves the soul. He's the one who heals the disease. He's the savior of the world.
చాటి చెప్పెనండి. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమని జనులకు చాటి చెప్పెనండి. ఆ సత్యవాక్కుతోనే తనను ఆరాధించండి, ఆ సత్యవాక్కుతోనే తనను ఆరాధించండి. అన్నేడు క్రీస్తు పుట్టెనండి, రాజుల రాజు పుట్టెనండి. మనకు క్రీస్తు పుట్టెనండి, రాజుల రాజు పుట్టెనండి. బెత్లెహేములో పశుల పాకలో క్రీస్తు పుట్టెనండి, బెత్లెహేములో పశుల పాకలో క్రీస్తు పుట్టెనండి. గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు అతని చూడరండి, గొల్లలు జ్ఞానులు